హడావిడి మాస్టర్తో నేను ఫ్లైట్లలోనే తిప్పలు పడతానంటే ఇంకా రోడ్ ట్రిప్ అంటే అర్థం చేసుకుంటే ఎలా ఉంటుందో పొద్దునే లేపేసి బేగల్ స్పాట్కి తీసుకెళ్లిపోయాడు. బేగల్స్ ప్యాక్ చేసుకుని రోడ్ ట్రిప్ కి బయలుదేరిపోయాకి కెనడాకి వెళ్ళిపోతున్నాం మేము ఒక వీకెండ్ కి. చూస్తున్నారు ఇక్కడ వరల్డ్ లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని తనవే అన్నట్టు ఇక్కడ క్లీనింగ్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత నేను ప్రశాంతంగా రోడ్ ట్రిప్ కదా అనుకుంటూ స్నాక్స్ తెచ్చుకొని స్నాక్స్ తింటుంటే అది కూడా తినియట్లేదు. ప్రతి దాంట్లో ఆయన కూడా ఒక బయట పెట్టాలి, లేకపోతే నన్ను డ్రైవర్ సీట్ లోకి వెళ్ళిపోమంటాడు. ఇంకా నాకు ప్యాసింజర్ ప్రిన్సెస్ అవ్వాలని ఉంది. ఆయన మా వాడి స్నాకింగ్ డిక్టేటర్షిప్ కంటే ఇదే మేలేమో, నేను డ్రైవింగ్ సీట్ లో కూర్చొని ఉండాలేమో. ఈ తిప్పలని తప్పేది. కార్ స్టార్ట్ అయ్యి గంట అయిందో లేదో ఆల్రెడీ థర్డ్ స్నాక్ వెళ్ళిపోయాము. ఈ క్రాకర్స్ కూడా తినేసాను. ఆబ్వియస్లీ హడావిడి మాస్టర్ కి ప్లానింగ్ లో ఒక నెక్స్ట్ లెవెల్ డెడికేషన్ ఉంటుంది కాబట్టి మా వాడు శాండ్విచెస్ కూడా చేసుకొని తీసుకొచ్చాడు. సో అది కూడా వేసాం ఇద్దరం కలిసి. ఇంకా కెనడాకి వెళ్ళిపోయాము. ఇంకా టిమ్ హార్టన్స్ కి వెళ్ళిపోయి కొన్ని స్నాక్స్ కొనేసుకున్నాము. మళ్ళీ కార్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఈ మిల్క్ షేక్ కూడా వేసాము. ఆ తర్వాత కొన్ని ఫ్రైస్ కూడా తినేసుకొని అది కూడా వేసాము. ఆ తర్వాత డోనట్ కూడా వేసాము. నేను ప్యాసింజర్ ప్రిన్సెస్ గా ఉండాలంటే ఆబ్వియస్లీ మా వాడికి డీజే చేస్తూ ఉండాలి, ఫుడ్ టైం కి పెడుతూ ఉండాలి. పొద్దున ఎప్పుడో బయలుదేరితే ఆల్మోస్ట్ ఈవినింగ్ అయ్యేసరికి మా ఫస్ట్ ఎయిర్బిఎన్బికి వచ్చేసాము. ఇంకా ఆబ్వియస్లీ కొంచెం రిలాక్స్ అవుదాం అనుకుంటే మా వాడు రిలాక్స్ కూడా అవ్వలేదు. వెంటనే చేంజ్ చేసుకొని బయటకు వచ్చేయమని చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ హాట్ టబ్ కూడా ఉంది. ఇంకా మా వాడు హాట్ టబ్ నుంచి సన్సెట్ చూడాలని ఫిక్స్ అయిపోయాడు. సో ఇంకా హాట్ టబ్ లో కూర్చొని సన్సెట్ చూసాం. ఫైనలీ రూమ్ కి వెళ్ళి కాస్త టీవీ చూసి రిలాక్స్ అయ్యాం. నెక్స్ట్ డే కోసం ఫాలో అయిపోండి.